బండి కొంచెం మెకానిక్ షాప్లో చూపించుకొని వెళ్దామా? రిస్క్ ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కొంచెం వెలుగుతూనే ఉంది కదా. అక్కడ ఒక పెట్రోల్ బంక్ కనబడుతుంది, అక్కడ అడుగుదాం. అక్కడ టీ షాప్ దగ్గర ఆగుదామా? ఎవరికైనా టీ కానీ కాఫీ కానీ కావాలా? నాకు టీ వద్దు, కాఫీ చాలు. పనికి వెళ్ళాలి కదా అన్నా, ఇక్కడ ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందా? బండి కొంచెం ప్రాబ్లం ఉంది. వాడు మెకానిక్ షాప్ లో పనిచేసేవాడే. రే మనీ, ఏంటన్నా? మెకానిక్ షాప్ మూసేసావా? నీకేమైనా అర్జెంట్ పని ఏమైనా ఉందా ఇప్పుడు? మా ఓనర్ ఫ్రెండ్ కార్ ఒకటి రిపేర్ అయ్యింది, అది చూసుకోవాలి. ఇదిగో ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి, అన్ని పనులు బాగా చూస్తాడు. సరేనా? ఏంట్రా? సార్, కొంతమంది కాకినాడ నుంచి వచ్చిన స్టూడెంట్స్ సార్, వాళ్ళ బండి కొంచెం రిపేర్ అయిందంట సార్, అది చూడమన్నారు, అందుకని తీసుకొచ్చాను సార్. ఇప్పుడు టైం ఎంత అయిందో చూడరా, ఈ పని చూసుకుని ఇంటికి వెళ్ళాలి కదా. మనుషులు లేరని చెప్పు, ఇక్కడ ఇద్దరే కదా ఉండేది. మన తెలుగు వాళ్ళే కదా, రిపేర్ చేసి ఇచ్చే పని అయితే రిపేర్ చేసి ఇవ్వండి. ప్రాబ్లం అది కాదు, ఈ టైంలో స్పేర్ పార్ట్స్ కావాలంటే పక్క షాప్ను ఓపెన్ చేయమని చెప్పాలి, తెల్లవారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఉండేదానికన్నా ఇది బెటర్ కదా. బాబు, ఆ బస్సు కొంచెం చెక్ చేస్తారా? ఇదిగో వస్తున్నాం. రండి. రే, అక్కడ ఎవరు కూర్చున్నావు తెలుసా నీకు? ఎవర్రా? ప్లేయర్ టొవినో. అదేంటంటే ఆ బండి యాక్సిలేటర్ స్పెన్సర్ ప్రాబ్లంగా ఉంది, నేను వెళ్ళి షాప్లో ఉందేమో చూసొస్తా. వాళ్ళని కొంచెం సేపు ఇక్కడ కూర్చోమని చెప్పనా? పర్వాలేదు, కూర్చోమని చెప్పండి. రండి రండి కూర్చోండి. రండి వెళ్దాం. అవును సార్, మీరేంటి ఇక్కడ? నేను బెంగళూరుకు వెళ్తున్నాను. అవును, మీది ఏ ఊరు? మాది తలకొండ. ఓ, నాకు తెలుసు, నేను వచ్చాను. అవును, మీరు చెన్నైకి స్టడీ టూర్కి వెళ్ళొస్తున్నారా? మా టూర్ గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది, ఇంచుమించు సంవత్సరం ఖర్చు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాగో నా బండి ఇక్కడ రిపేర్కి ఇచ్చాను, అది రెడీ అయ్యే లోపు నేను వింటూ ఉంటా. థ్యాంక్ యూ. అలాగైతే మొదటి నుంచి జరిగిందంతా చెప్పాలి అంటే నేనే మొదలు పెట్టింది. ఆ రోజు కాలేజ్లో జాయిన్ అవడానికి బయలుదేరినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న చర్చిలో ఒక ఫంక్షన్ జరుగుతుంది. కొంచెం కూడా టైం లేదు, టపాసులు పేలిన వెంటనే పని మొదలు పెట్టేయాలి. ఓవర్. దారి తప్పిపోయావు అనుకుంటా. హలో హలో హలో, ఇలా రా, ఒక్క నిమిషం. ఎవరిల్లు? పోలీసులా? ఇటు వెళ్లే రూట్ మొత్తం బ్లాక్ అయిపోయిందా? ఊరేగింపు వెళ్తుంది, అక్కడ రోడ్డును చూసారా? ఆ రోడ్లో వెళ్తే మీరు జంక్షన్కి వెళ్ళొచ్చు. సరే సరే, అరే రైట్కి వెళ్ళరా. దేవుడు మనకి ఎలా ఇచ్చాడో చూసావా? రే, మనం కొట్టాల్సింది ఇంకా చాలా ఉన్నాయిరా. అన్నా, గుళ్ళో హుండీ దొంగతనం చేసేటప్పుడు ఓ ముసలి నా చేయి తొక్కేసింది. నేను చూసా. అన్నా, చూసారా? చిల్లర్ని నోట్లుగా మార్చాలి కదా. వెళ్లేదారిలో బాబాయ్ అంగిట్లు మార్చుకుందాం లేరా? అన్నా, మన దగ్గర ఉన్న పాత కట్టను మార్చకుంటే హుండీ మట్టుకే కాదు, చిన్న జేబు కూడా ఖర్చేలేం. అంతే. రూల్స్ అన్ని మార్చి కొత్తవి తీసుకుందాంరా. మన మాదాపురం చర్చి జాతర ముగియ నువ్వు ఆ ఫోర్చ్యూన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో ఒకరు అడ్రస్ అడిగారు, అక్కడ ఇది కొట్టేశా. ఆహా, ఇది సూపర్ గా ఉంది. చూపించు. చైనా ఫోన్ కాదే. బాగుంది. చీప్ గా చైనా ఫోన్లు నేను తీయను. ఇది నేను ఉంచుకుంటా. అమ్మాయి సూపర్ గా ఉంది. ఏయ్, ఆ టీవీ సౌండ్ కొంచెం తగ్గించు. హాయ్ సూర్య, మార్చుకో ప్లీజ్. ఏంటి సాజు? సాజును కాదు, నేను నీ మొగుణ్ణి. దిలీప్ వచ్చేసాడా? లేదు, ఇప్పుడు వచ్చేస్తాడు. అవును, మీ ఫోన్ ఏమైంది? అది చెప్పడానికే చేశా. ఆ ఫోన్ ఫిలిప్కి ఇవ్వు. మీ బావగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బావా, ఆ ఫోన్ కారులో కొంతసేపు ముందు ఎవరో కొట్టేశారు. అలాగా? వెళ్లేదారిలో చర్చిని ఎత్తుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. రూట్ అడగటం కోసం కారు ఆపాం, అప్పుడే కారులోంచి ఫోన్ మాయమైంది. అయితే ఖచ్చితంగా వాళ్ళే ఏంటారు. టీవీ ఆఫ్ చేసి తీసుకెళ్లాల్సిన అన్ని ప్యాక్ చేయి. అన్ని రెడీగానే ఉన్నాయమ్మా. మీరెప్పుడు వస్తున్నారు? కావాలంటే వీళ్ళని నేను తీసుకెళ్ళనా? వద్దు, ఉదయానికల్లా నేను వచ్చేస్తా. వాళ్ళని 7 గంటలకల్లా వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పు. సరే సరే. తొందరగా దిగో, వాళ్ళు వచ్చేసారు. అంత రెడీనా? నువ్వు ఫోన్ చేసావా? వాడు ఎప్పుడూ రెడీగా ఉన్నాడు, నువ్వే లేటు. పని అవ్వాలి కదా. ఎప్పుడో రెడీ అయిపోయింది. అలాగే లోపల పెట్టు. మనం ఒక విషయం చేస్తే కరెక్ట్గా ఉండాలి కదా. బంగారం ఆపు, వాడు చదవటానికి వెళుతున్నాడు, వేరే ఎక్కడికి కాదు. బాయ్ అమ్మా. అన్నా, ఏంట్రా? అది ఇవ్వలేదా? అయ్యో మర్చిపోయానే. రే, ఇది నువ్వు ఉంచుకోరా. అయ్యో, నాకెందుకు బాబాయ్ ఇది? నా గిఫ్ట్ గా ఉంచుకో. చాలా గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు చదివే కాలేజ్ అది. మనం వాళ్ళకంటే ఎందులోనూ తగ్గకూడదురా. ఈ ఫోన్ అందరి ముందు ఆన్ చేసుకుని గేమ్స్ ఆడుకోరా. సరే. ఇంకో ముఖ్యమైన విషయం రోయ్, ఎక్కడైనా షాప్ లో చూపించి ఉన్న సిమ్ కార్డ్ తీసి పడేసి వాడుకో.
మేము దాన్ని తెరవడానికి ప్రయత్నించాం కానీ కుదరలేదు. మాకు దాని గురించి తెలియదులే. రేపు కోర్టులో ఓ కేసు ఉందిరా, లేకపోతే కాలేజీలోనే దింపేవాడిని. బస్సు రెడీగా ఉంది. నువ్వు బస్సు దిగంగానే అక్కడ సుధీర్ అనే పేరు గల నా శిష్యుడు ఒకడు ఉంటాడు. నువ్వు వాడితో వెళ్ళి అక్కడ నీకు కావాల్సిన ఫ్యాషన్గా ఉండే డ్రెస్సులన్నీ తీసుకో. అలాగే ఇప్పటికి ఇది ఉంచుకో. బాబాయ్ ఇది నేను అనుకున్న కలెక్షన్ రాలేదురా, ఉంచుకో. అయ్యో బాబాయ్ ఇది నువ్వు భయపడకరా, ఇది ఎవరి దగ్గర కొట్టేసిన డబ్బు కాదురా, అందరూ దేవుణ్ణి వేడుకుని వేసిన డబ్బురా అది. ఇలా చూడన్నా, ఆ? సీట్లు లేవు, బండ్లో చాలా మంది నిలబడి ఉన్నారు. అయితే కూర్చున్న వాళ్ళలో ఒకరిని లేపరా. ఓకే అన్న. వెళ్ళు త్వరగా వెళ్ళు. రారా. సరే సరే టైం అవుతుంది, వెళ్ళు. వస్తాను బాబాయ్. జాగ్రత్త. నీతో చదివేవాడు ఎక్కడెక్కుతాడు? వాడు వెంకటాపురంలో ఉంటాడు, వాడు అక్కడే ఎక్కుతాడు. సరే మీరు బయలుదేరండి, నేను వెళ్తాను. ఓకేనా? ఓకే, సీ యూ. వెళ్ళి ఫోన్ చేయి. బాయ్ నాన్న. ఒరే జాక్సన్, త్వరగా రారా. ఇదిగో తీసుకొని చూడు. రే, ఈ డ్రెస్ తీయడానిక నీకు ఇంతసేపు? నేను ఉదయం కాలేజీకి వెళ్ళాలి కదా. అందుకు షాప్కి వెళ్ళి రెడీమేడ్ ఏం తీసుకోలేదు కదా, పాత బట్టలే కదా. లేకుంటే అదే వేసుకో. ఇలాంటివన్నీ దుబాయ్లో చాలా మంది వేసుకుంటారు. రే, అన్నీ బాగున్నాయి అయితే ఇంకేంటి? కానీ అన్ని జుబ్బాలే ఉన్నాయి, జీన్స్ ఏమీ లేవా? జీన్స్ ఇది వేసుకుంటే నేను పూల రంగంలో ఉంటాను. నేను అదే అడిగాను, పూల సక్కల్లో ఉన్నాయని. అప్పుడు ఆడు ఏమన్నాడంటే అల్లు అర్జున్ వేసుకునే బట్టలు అన్నాడు. అదే వాళ్ళకి బాగుంటాయట. వాళ్ళు ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతారు. ఎందుకు? కాన్స్టెంట్ కొడుకైనా జాక్ డక్రెస్, కాన్స్టివెంట్ మెరిండా అలాంటి డ్రెస్సులు వేసుకున్నానని. ఇలా రా. రే, ఇక్కడ ఉన్నట్టు దిక్కుమాల పేర్లని అక్కడికి వెళ్ళి చెప్పొద్దు. అది కాకుండా బయట చెప్పుకునేంత పేర్లా మనవి. రోట్రిక్స్, టికునియా, చాక్సెంట్ మేలో. కాలేజీలో న్యూ జనరేషన్ పేర్లు చెప్పడమే ఉత్తమం. కాలేజీకి వెళ్ళడం వలన మా నాన్న పేరు కాన్స్టిట్యూంట్ ని మార్చి కొసప్పి అని చెప్పమంటారా? రేపు ఉదయంగా నువ్వు వెళ్తున్నావు? అవును. అలాగైతే మా సారథి బెంజ్ కారు సర్వీసింగ్ వెళ్తుంది, కావాలంటే దాంట్లో వెళ్ళొచ్చు. నువ్వు లారీలో వస్తావా? వీడికి అదే కరెక్ట్. చూసావుగా, బెంజి కారు అదృష్ట రూపంలో వచ్చి నిల్చొని ఉంది. చూసావా? రే, ఎవరో వస్తున్నారా? రే, మా నాయన వస్తున్నాడు, దాన్ని దాచి, లేకపోతే ఆయనే ఖాళీ చేస్తాడు. ఏంటి డాడీ? నీకు చలిపుట్టకుండా మీ అమ్మాయిది ఇమ్మది నాయన. రావడానికి లేట్ అయితే అన్నం తీసి పెట్టమంటావు అని అడగమంది. మీరు వెళ్ళండి. అడ్మిషన్కి వెళ్తున్న ఆ ఫాదర్కి మాత్రమే నువ్వు నా కొడుకు అని తెలుసు. అది అలాగే ఉండనివ్వు. నీకక్కడ ఏదైనా అవసరమైతే సిబికి కాల్ చేయి. ఒక నార్మల్ స్టూడెంట్స్కు ఉండే ఫెసిలిటీసే నీకు ఉంటాయి. మినిస్టర్ గారి కొడుకు అనే అధికారం కన్నా ఇదే మంచిది. బాయ్స్, మన కాలేజ్ యొక్క హాస్టల్ యొక్క చరిత్ర గొప్పదనాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి ఒక కొత్త బ్యాచ్ రేపు వస్తుంది. కొత్తగా వచ్చే స్టూడెంట్ని ఈ హాస్టల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకోవాలి. అలా కాకుండా పిచ్చి చేష్టల్లో ఒకటైన ర్యాగింగ్, ఇంకా ఏవైనా చిల్లర పనులు చేస్తే వెంటనే బయటికి పంపించేస్తాను. ఓకే? ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫాదర్. కొంచెం ప్రేమగా ఉండమని చెప్పడం కూడా తప్పేనా? ఫాదర్, నువ్వు ఇక్కడున్నావా? ఫాదర్, నేను అది మీనకు ఐ లవ్ యూ అని చెప్పింది ఓ చెల్లెలనే భావనతోనే ఫాదర్. ఇదిగో, ఇంకా నీ మాటలు నేను వినదలుచుకోలేదు. రేపు మీ నాన్నను తీసుకొచ్చాకే నువ్వు హాస్టల్కి వెళ్ళు.